ఇదే కాలవేళ మరి ఆరాధనలో ప్రభు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ప్రభుని ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ తరుణంను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ ఆదివారంన మరి వాక్యాన్ని అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, సంఘ పెద్దలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు, ఆ తర్వాత 16వ వచనం నుండి 18వ వచనం వరకు మన ధ్యాన నిమిత్తమై చదవబడి ఉంటున్నది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కొన్ని వచనంలో నేను మీ ముందు చదవాలని ఇష్టపడుతుంటున్నాను. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతను నిండెను. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలు మన వినికిడిలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రభు నడిపింపు నిమిత్తమై ప్రార్థించుకుందాం. మా దేవా, మా ప్రభా, నీ పవిత్రమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నైనా. మా దేవుడవు, మా రక్షకుడవు, మా మంచి కాపరి నైనా. నాశనకరమైనటువంటి తెగుల నుండి నైనా తండ్రి, జిగట ఊబి నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు నీవు మాకు దేవుడుగా రక్షకుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నైనా. అనుదినము అనుక్షణము నైనా తండ్రి నీ కృపలో నీ రెక్కల నీడలో నైనా మమ్మల్ని భద్రపరుస్తున్నావు, మమ్మల్ని కాపాడుతుంటున్నావు దేవా. ఇదిగో ప్రభా నైనా తండ్రి, ఈ సమయాన నేను తండ్రి నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు దేవా. ఇదిగో ప్రభా నైనా తండ్రి, పాపంలో ఉన్నటువంటి మమ్ములను నీవు నైనా తండ్రి వెతికి రక్షించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా ఏర్పరచుకున్నావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయానైనా విలువైనటువంటి నీ మాటలను ధ్యానించబోతుండగా నీ ఆత్మ నింపుదల నడిపింపును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి. వాక్యాన్ని అందిస్తున్న ఈ దిన సేవకుని ప్రభువా నీ సిలువ చాటున మరుగుపరిచి దేవా నేను నీ మెల్లనైన స్వరం ద్వారా నీవు ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దీన దాసుని ప్రభా నీవు దర్శించండి, బలపరచండి దేవా. నా బలహీనతలన్నిటి కూడా తెలిసినటువంటి దేవుడవు, నా దోషములను క్షమించి పవిత్రపరిచి నీ నోటి బూరగా నన్ను నైనా ఈ సమయాన్ని వాడుకొనమని, మా సమయాన్ని దీవించుమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి, ఆమేన్.
క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, ప్రభు మనల్ని ప్రేమించి దీవించి మన ఆయుష్ని పొడిగించి ఈ మాసపు చివరి ప్రభు దినంలో మనల్ని ప్రవేశింపజేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మే మాసము ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఈ మాసంలో మనము మాతృ దినోత్సవంను మనం జరిపించుకున్నాం. మదర్స్ డేని మన సంఘంలో ఆచరించాం. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలను కూడా మనం జరిపించుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మే మాసంలో ఇంకొక ప్రత్యేకమైనటువంటి దినమును మనము జరిపించుకోవాల్సింది. ఈ మాసము 3వ ఆదివారము పెంతెకోస్తు ఆదివారంగా ఆచరిస్తుంటున్నారు యావత్ సార్వత్రిక సంఘములో. ఈ మాసములో 3వ ఆదివారము పెంతెకోస్తు ఆరాధనగా లేదా ఆదివారంగా ఆచరిస్తుంటున్నారు. కొందరు అనుకోవచ్చు పెంతెకోస్తు అంటే ఒక డినామినేషన్కి చెందినటువంటి పదం అని అనుకోవచ్చు. ఎందుకంటే క్రైస్తవ్యంలో లేదా క్రైస్తవ సంఘంలో ఎన్నో శాఖలు ఉన్నాయి కదా. కొందరు సిఎస్ఐ వాళ్ళు ఉన్నారు, మెథడిస్ట్ వారు ఉన్నారు, లూథరన్ వారు ఉన్నారు, బాప్టిస్ట్ వారు ఉన్నారు, అదే రీతిగా పెంతెకోస్తు వారు ఉన్నారు. పెంతెకోస్తు అనే ఒక పదాన్ని విన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఈ పదము ఒక డినామినేషన్కు లేదా ఒక శాఖకు చెందినటువంటి వారికి అని అనుకుంటుంటారు. కానీ ఉదయకాల వేళ ప్రియమైన బిడ్డలారా, పెంతెకోస్తు అనే ఆ ఒక పండుగ యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఆ ఒక తండ్రి ఆ పునరుద్ధానపు తర్వాత శిష్యులతో గడిపిన తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత ఆ 10వ దినము దాని తర్వాత 50వ దినం అని కూడా మనం అనవచ్చు. వాటి గురించి నేను చెప్తాను. ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి రావడము, సంఘము ప్రారంభించబడము మనం చూస్తుంటున్నాం. అంటే ఈ పెంతెకోస్తు దినాన్ని సంఘము ఎందుకు జరిపించుకుంటున్నదంటే ఇట్ ఈస్ అ బర్త్డే ఆఫ్ ద చర్చ్. ఆ దినము సంఘము ప్రారంభించబడింది. ఇంకో మాటలు చెప్పాలంటే సంఘము జన్మదినాన్ని జరిపించుకుంటున్నది. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథాన్ని మనం చూసినట్లయితే యూదులకు 7 పండుగలు ఉన్నాయండి. ఈ 7 పండుగలలో పెంతెకోస్తు పండుగ ఒకటి. ఈ సమయాన ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత 10 దినాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి రావడము, సంఘము ఆత్మచేత నింపబడము, ఆ తర్వాత అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఘము లోకంలోనికి వెళ్ళడం మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒక విషయం నేను చెప్తాను ఈ సమయాన. చూడండి, గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు యొక్క మరణాన్ని మనము ఆచరిస్తుంటాం. దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనము ధ్యానిస్తూ ఉంటాం. ఈస్టర్ నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును మనము అనుసరిస్తుంటున్నాం. దాని ప్రత్యేకాన్ని మనం ఆచరిస్తుంటున్నాం. క్రిస్మస్ నాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని మనం అనుసరిస్తుంటున్నాం. దాని ప్రత్యేకతను మనమందరం కూడా అనుసరిస్తుంటున్నాం. ఈ పెంతెకోస్తు దినము నాడు లేదా ఈ పెంతెకోస్తు ఆదివారం నాడు మనం ఏమో ఆచరించాలంటే దట్ డే ఈజ్ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్. ఆ దినము సంఘము ప్రారంభించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జన్మించడము, ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటున్నది. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మీయమైనటువంటి శరీరము, సంఘమనే శరీరము జన్మించడము అక్కడ మనం చూస్తుంటున్నాం. చూడండి ఎంత ప్రత్యేకత అండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం ఈ భావాన్ని అర్థం చేసుకున్నట్లయితే, ఒకటి లూకా సువార్తలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా జన్మించాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఘము, యేసుక్రీస్తు శరీరమైనటువంటి సంఘము జన్మించడం మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన అపోస్తల కార్యం గురించి మనము ధ్యానించినప్పుడు ఈ యొక్క అపోస్తల కార్యము ఒక అన్యుడైనటువంటి లూకా రాస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ లూకా సువార్తను అపోస్తల కార్యమును రెండింటినీ కూడా ఒకే వ్యక్తితో మాట్లాడుతున్నాడండి. ఒకే వ్యక్తికి తను రాస్తుంటున్నాడు. థియోఫిలా అనే ఒక వ్యక్తికి లూకా సువార్తను వివరిస్తున్నాడు. అంతేకాకుండా థియోఫిలా అనే వ్యక్తికి అపోస్తల కార్యాన్ని తను రాస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం.
ప్రియమైన బిడ్డలారా, అపోస్తల కార్యానికి సువార్త పత్రికలకు ఉన్నటువంటి ఆ ఒక డిఫరెన్సెస్ లేదా వ్యత్యాసం ఏమిటంటే, సువార్త పత్రికలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను మనం చూస్తుంటున్నాం, యేసుక్రీస్తు వారి యొక్క బోధలను మనం చదువుతుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతాలను మనం చూస్తుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారు కలువరికి వెళ్ళే ముందు పడినటువంటి శ్రమలను మనం చూస్తుంటున్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడయి మరి శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా సువార్త పత్రికల్లో మనం చూస్తుంటున్నాం. సువార్త పత్రికలలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము చూస్తుంటున్నాం, వారి గురించి నేర్చుకుంటున్నాం. ఈ అపోస్తల కార్యానికి వచ్చేసరికి మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం నేర్చుకుంటున్నామండి. త్రిత్వంలోని మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఈ యొక్క గ్రంథంలో అపోస్తల కార్యంలో మనము తెలుసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒక విషయాన్ని నేను చెప్తాను. చాలామంది థియాలజియన్స్ ఈ అపోస్తల కార్యానికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే, ఇట్ ఈస్ అ గాస్పుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. మరి ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సువార్త పత్రిక అని కూడా అన్నారండి. అంతేకాదు ఇంకో మాటలు చెప్పాలంటే ఇది అపోస్తల కార్యములు. ఇంకో మాటలు చెప్పాలంటే చాలామంది థియాలజియన్స్ ఏమంటున్నారంటే దీన్ని పరిశుద్ధాత్మ కార్యాలని కూడా అనవచ్చు ఈ గ్రంథాన్ని. ప్రియమైన బిడ్డలారా, ఇంతకుముందు చెప్పాను ఏ రీతిగా సంఘము ఆ ఒక పై గదిలో కొడుకున్నది, పరిశుద్ధాత్మ దేవుడు వారిపై కుమరించబడ్డాడు. వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడిన తర్వాత 3వ అధ్యాయం నుండి లోకంలో వెళ్ళి ఎలాంటి బలమైనటువంటి కార్యాలు వారు చేశారో ఆ విషయాలన్నిటి కూడా మనం చూడవచ్చు. ప్రియమైన బిడ్డలారా, అపోస్తల కార్యం గురించి ఇంకా లోతుగా మనము ధ్యానించినట్లయితే ఈ అపోస్తల కార్యము సువార్త పత్రికలకు మరి అదే రీతిగా పౌలు రాసినటువంటి పత్రికలకు ఇది ఒక వంతెనగా ఉన్నదండి. ఇది ఒక వంతెనగా ఉంది. ఇట్ ఈస్ లైక్ ఎ బ్రిడ్జ్. ఇది ఒక వంతెనగా ఉంది. ఒకవేళ పౌలు రాసినటువంటి ఆ పత్రికలలో ఫిలిప్పీ సంఘము, ఎఫెసీ సంఘము, గలతీ సంఘము, కొరింథీ సంఘము, ఈ సంఘాల యొక్క చరిత్రను ఈ సంఘ ప్రారంభం యొక్క నేపథ్యాన్ని మనము తెలుసుకోవాలంటే అపోస్తల కార్యాన్ని మనం చదవాలండి. అపోస్తల కార్యాలు చదవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇంకో విషయాన్ని నేను చెప్తాను చూడండి. ఈ అపోస్తల కార్యము ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ మార్టియర్స్. మరి ఆది హతసాక్షుల గురించి అపోస్తల కార్యం ఎన్నో విషయాలను వివరిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రియమైన బిడ్డలారా, ఈ అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి సుమారు 55 సార్లు రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుని గురించి 55 సార్లు రాయబడిందండి. ఇంకో విషయాన్ని గురించి చెప్తాను. ఈ అపోస్తల కార్యము ఇట్ ఈస్ అ మ్యాండేట్ టు ద చర్చ్. మరి సంఘము ఏ రీతిగా నడవాలి, సంఘము ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, సంఘము మరి కాపరులను నిర్మించినప్పుడు, పెద్దలను నిర్మించినప్పుడు వారు ఎలాంటి విషయాలను అనుసరించాలి, ఆ విషయాలన్నీ కూడా ఈ అపోస్తల కార్యంలో రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ బుక్ ఆఫ్ మార్టియర్స్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బుక్ ఆఫ్ అ మ్యాండేట్, ఇట్ ఈస్ ఆల్సో అ బుక్ ఆఫ్ మిషన్స్. ఈ యొక్క సువార్త, ఈ యొక్క అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే మరి పౌలు భక్తుడు ఏ రీతిగా మరి ఆ సువార్తను మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎలా ప్రకటించాడో ఆ విషయాలన్నిటి కూడా మనం చూస్తుంటున్నాం. ఇంకో విషయాన్ని నేను చెప్పి వాక్యంలో నీకు వెళ్తానండి. చూడండి, ఈ అపోస్తల కార్యంలో ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఒకటి పేతురు, రెండోది ఫిలిప్పు, మూడోది పౌలండి. చూడండి, ఈ పేతురు యూదయలో సువార్తను తను ప్రకటించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అన్యుడైనటువంటి కొర్నేలియు దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఫిలిప్ గురించి ఒక ప్రాముఖ్యత ఉందండి. ఫిలిప్ చాలా భిన్నమైనటువంటి వ్యక్తులకు సువార్తను ప్రకటించాడు. భిన్నమైనటువంటి ప్రాంతంలోనికి తను వెళ్ళాడు. చూడండి, సువార్తను ప్రకటించటకు ఫిలిప్ వెళ్ళినటువంటి ప్రాంతం ఏంటంటే సమరియా ప్రాంతానికి తను వెళ్ళాడండి. ఆ సమరియా ఆచారాలు యూదుల ఆచారం కంటే ఎంతో భిన్నమైనది. చూడండి, ఇద్దరు మాత్రమే ఉన్నారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే. ఒకరు యూదులు, రెండోది అన్యులు. యూదులు అన్యులు మధ్యలో ఉన్నారు సమరయులండి. ఈ సమరయులు ఎవరో నేను ఇంతకుముందు నేను చెప్పాను. అంటే యూదులు ఎవరైతే అసిరియులతో వివాహం చేసుకున్నారో వారికి పుట్టినటువంటి సంతానాన్ని సమరయులు అని అంటారండి. చూడండి, ఈ సమరయుల యొద్దకు ఫిలిప్పు సువార్తను
ప్రకటించాడు. భిన్నమైనటువంటి ఆచారం కలిగినటువంటి ప్రజలు. రెండోది భిన్నమైనటువంటి వ్యక్తులండి, భిన్నమైనటువంటి వ్యక్తులు. చూడండి, ఫిలిప్ ఎవరికి బోధించాడంటే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మరి ఎథియోపియాకు చెందినటువంటి నపుంసకునికి సువార్తను తాను బోధించాడు. స్త్రీ పురుషులు నపుంసకునికి సువార్తను ప్రకటించినట్లుగా అపోస్తల కార్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రియదేని బిడ్డారా, సమయం తీసుకొని ఈ గ్రంథాన్ని మీరు చదవండి. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. సంఘ చరిత్రను, సంఘ ఆరంభాన్ని, సంఘంలో జరిగే కార్యాలన్నిటి కూడా ఈ అపోస్తల కార్యంలో రాయబడి ఉంటున్నది. నేను ఇంకో మాట చెప్తాను, ఏంటంటే ఈ అపోస్తల కార్యానికి ప్రారంభం లేదు, ముగింపు లేదండి. ప్రారంభం అనేది లేదు, ముగింపు అనేది లేదు. చూడండి, ఏ రీతిగా ఆ దినము ఆది సంఘము ప్రారంభమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలను జరిపించుకుంటూ వచ్చాడో, నేటి వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆ కార్యాలను తను జరిపిస్తుంటున్నాడండి. ప్రియదేని బిడ్డారా, మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయము ఆ మొదటి మాటను మనం చూసినట్లయితే, మొట్టమొదటి మాట ఏమని రాయబడిందంటే పెంతెకోస్తు అనబడిన పండుగ. పెంతెకోస్తు అనబడినటువంటి పండుగ. ప్రియదేని బిడ్డారా, ఇదే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉందంటే when the Pentecost has fully come, when the Pentecost has fully come. పెంతెకోస్తు అనబడినటువంటి పండుగ. నేను ఇంతకుముందే చెప్పాను, యూదులకు 7 ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగలు 3 పండుగలండి. ఒకటి పస్కా పండుగ, రెండోది ఈ యొక్క పెంతెకోస్తు పండుగ, మూడోది పర్ణశాలల పండుగ అండి. ఈ 3 పండుగలు, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగలు, ఈ 3 పండుగలను యాన్యువల్ ఫెస్టివల్స్ అని అంటారు. అంటే ఈ 3 పండుగలు సంవత్సరానికి ఒక్కసారే జరిపించుకుంటారు. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పెంటా అంటే 50 అని అర్థం అండి. గ్రీక్ భాషలో పెంటా అంటే 50 అని అర్థము. చూడండి, ఈ పెంతెకోస్తు అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే, మరి యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత, ఆయన పునరుద్ధానుడై ఆ శిష్యులకు ఆయన ప్రత్యక్షించబడిన తర్వాత, లేదా ఈ పస్కా పండుగ ముగిసిన తర్వాత 50వ దినాన్న ఈ యొక్క పెంతెకోస్తు పండుగను వారు జరిపించుకుంటారండి. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన తర్వాత 50వ దినాన్ని ఈ పెంతెకోస్తు పండుగగా మనము జరిపించుకుంటున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. యూదులందరూ కూడా దీన్ని ఆచరిస్తుంటారు. ఇదే పెంతెకోస్తు పండుగను వారముల పండుగ, లేదా కోతకాల పండుగ, లేదా ప్రథమ ఫల పండుగ అని కూడా అంటూ ఉంటారు. ప్రియదేని బిడ్డలారా, ఇంకో విషయం మనం చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము అదే 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. చూడండి, అక్కడ కాలంలో మరి ఆ యెరూషలేములకు యూదులందరూ కూడా సమకూడి వచ్చారండి. సాధారణంగా చరిత్రకారులు ఏమంటారంటే, చాలామంది ఈ పస్కా పండుగ అయిన తర్వాత 50 రోజులు అక్కడనే యెరూషలేములో ఉంటారంట. చాలామంది యూదులు ఈ పస్కా పండుగ అయిన తర్వాత 50 రోజుల వరకు ఆ యెరూషలేములో వారు నివసిస్తూ ఉంటారంట. ఈ పండుగని జరిపించుకున్న తర్వాత వారి దేశాలకు వారు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యొక్క ఉదయకాల వేళ మరి ఈ యొక్క పండుగ గురించి మనము చూసినట్లయితే, మరి ఈ పండుగ నాడు, ఈ పెంతెకోస్తు పండుగ నాడు సంఘమంతా కూడా ఆ మేడ గదిలో కూడి వారు ఏక మనసుతో ప్రార్థించేటప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము మనము చూస్తుంటున్నామండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి రావడం మనం చూస్తుంటున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఒక విషయం నేను చెప్తాను. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా ఇలాంటి సంఘటనను మనం చూస్తుంటున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేయుడి నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిజం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను.
మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి పెంతెకొస్తు నాడు గాలి వలె, ఆయన గొప్ప గాలి వలె ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకున్న తర్వాత, ఆ నీటి నుండి బయటికి వచ్చిన తర్వాత అక్కడ చూసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల వేళ ఈ యొక్క ఆరాధనలు చేర్చినటువంటి మనమందరం కూడా ఈ విషయాన్ని మనమందరం కూడా గమనించాలండి. ఏమిటంటే, ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. ప్రతి విశ్వాసి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు వారికి వరంగా ఇవ్వబడ్డాడండి. దేవుని వాక్యంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వాతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారిమైతిమి. చూడండి, విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత వారు బాప్తిజము పొందుకుంటున్నారండి. ప్రియమైన బిడ్డలారా, ఒక విషయం నేను చెప్తాను. ఇదే మాటను ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటారండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం అని అనవచ్చు. ఇంకో మాట చెప్తాను, నీటి బాప్తిజము సంఘానికి మనల్ని సభ్యులుగా చేస్తుంటున్నది. పరిశుద్ధాత్మ బాప్తిజము సార్వత్రిక సంఘానికి మనల్ని సభ్యులుగా చేస్తుందండి. ఆమేన్. ఎంత గొప్ప సత్యం అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరంగా ఇవ్వబడుతుంటున్నాడు. ఇదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక మాటను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మనం అక్కడ చూసినట్లయితే 3వ వచనంలో, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 12:29 వచనంలో మరి ఒక మాట ఆ రచయిత అంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ఇదే కాల వేళ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చాలా కాలం క్రితం ఒక యవనస్తుడు వచ్చి ఒక ప్రశ్న అడిగాడండి. ఏమడిగాడంటే, నరకములో దేవుడు ఉంటాడా అని, నరకములో దేవుని సన్నిధి ఉంటుందా అని అడిగాడండి. మీరేమంటారు? ఉంటుందా అండి? నేను ఉంటుందని అంటాను. ఎలా అంటే చెప్తాను చూడండి. నరకంలో దేనితోటండి? ఏముందండి నరకంలో? మంట కదా, మండుచున్నటువంటి అగ్ని. దట్ వెరీ ఫైర్ సిగ్నిఫైస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ దహించు అగ్ని, మరి దహించు అగ్ని అయినటువంటి దేవునికి సాదృశ్యంగా ఉంటున్నదండి. ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మరి అదే నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోషే పొద దర్శనాన్ని చూస్తుంటున్నాడు, మండుచున్నటువంటి పొదను చూస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే, అక్కడ మంట పొదనంతటి కూడా ఆవరించి ఉన్నది, కానీ ఆ చెట్టు మాత్రం కాలట్లేదండి. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులం అందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆవరించి ఉన్నాం. మనమందరం కూడా మండుచున్నాం. ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిందంటే వారు ఆత్మ చేత నడిపించబడ్డారండి. వారు దహించు అగ్ని అయినటువంటి దేవుని వరాన్ని వారు పొందుకొని ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని అమ్ముతున్నారు. నేను ఒక పాస్టర్ గారి గురించి నేను విన్నాను. వాళ్ళ సంఘానికి ఆయన ఏమని చెప్పాడంటే,
నాకు 500 ఇస్తే నేను ప్రార్థన చేసి మీకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తానని అన్నట్టు. 500 రూపాయలు నాకు ఇస్తే పరిశుద్ధాత్మ దేవుని మీకు వరంగా ఇస్తానని అనంట. అయితే ఒక అమ్మాయి వచ్చి, అయ్యా నా దగ్గర 300 ఉన్నాయనంటే, అమ్మ 300కి పరిశుద్ధాత్మ దేవుడు రాడమ్మా అని అన్నాడంట. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు ఇచ్చే వరం కాదండి, అది దేవుడు ఇచ్చినటువంటి వరము. నాలో నీలో మనందరిలో కూడా ఆయన నివసిస్తూ ఉంటున్నాడు. మనందరిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తుంటున్నాడు. ఇదే కాలవేళ మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆనాడు పెంతెకోస్తు అనుభవము ఈనాడు కూడా సంఘము అనుభవిస్తుంటున్నదండి. కానీ చాలాసార్లు లోకాశలను బట్టి, లేదా శరీర క్రియలను బట్టి, లేదా మన తలంపులు లోకం వైపు ఉండడం బట్టి మనం ఆ విషయాలను గ్రహించటం లేదు, ఆ అనుభవాలను మన జీవితంలో మనము పొందటం లేదండి. ఈ యొక్క ఉదయకాల వేళ ఆ పెంతెకోస్తు నాడు ఎలాంటి అనుభవము ఆదిమ సంఘం కలిగి ఉన్నది, అలాంటి అనుభవము నీవు నేను కూడా ఇదే కాల వేళ సంఘంగా కలిగి ఉండాలనేదే నా ప్రార్థన అండి. మొట్టమొదటి సత్యాన్ని మనం చూద్దాం. వాట్ వర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఎర్లీ చర్చ్? వారు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారంటే, మొట్టమొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే, ఆ రోజు ఆ పెంతెకోస్తు దినము నాడు దే ఎక్స్పీరియన్స్ అ పర్సనల్ గాడ్. ఆ దినము, ఆ యొక్క పెంతెకోస్తు దినము నాడు వారు వ్యక్తిగతంగా వారితో నివసించే దేవుణ్ణి వారు అనుభవించారండి, వారిని అనుభవించారు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల వేళ మరి మనమందరం కూడా దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తుంటున్నాం, దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలంటే, త్రిత్వంలో ఉన్నటువంటి 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు వరముగా ఇచ్చి ఉంటున్నాడండి. పరిశుద్ధాత్మ అన్నప్పుడు అది ఒక శక్తి కాదండి, లేదా పరిశుద్ధాత్మ అన్నప్పుడు ఏదో ఒక గాలి వాయువు కాదండి. అది పరిశుద్ధాత్మ అన్నప్పుడు ఆయన వ్యక్తి అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల వేళ ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే, ఆనాడు ఆ ఆదిమ సంఘము మరి ఆ పై గదిలో కూర్చొని ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ ఒక ప్రత్యేకత ఏమిటో మనం చూద్దాం. ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. చూడండి, మొట్టమొదటి సత్యం మనం చూసినట్లయితే, ద ప్లేస్ వేర్ దే వర్ సిట్టింగ్, ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్ అని రాయబడిందండి. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ దినము అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే, వారు మరి వ్యక్తిగతంగా వారితో నివసించుటకు వచ్చినటువంటి దేవుని వారు అనుభవించారండి. వారు అనుభవించడం మాత్రమే కాదు, ఇక్కడ చేరినటువంటి మనమందరం కూడా ఆ వ్యక్తిగత దేవుణ్ణి మనమందరం కూడా అనుభవిస్తుంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులకు బోధించేటప్పుడు యోహాను సువార్తలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన తెలియజేశాడండి. ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ హృదయములను కలవర పడనీయకుడి అని అంటున్నాడు. నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని అంటున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆదరణకర్తగా మన జీవితాలలో ఆయన నివసిస్తుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుని సన్నిధి మనతో ఉంటున్నది. ఇదే కాలవేళ మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నీవు వ్యక్తిగతంగా నా జీవితంలో నీవు నాతో ఉండాలి, నా కుటుంబ జీవితంలో నీవు ఉండాలి, నా సంఘ జీవితంలో నీవు నాతో ఉండాలి. ఒక చక్కని పాట పాడుకుంటాం కదండి, ఏంటంటే, యేసు నీవే కావాలయ్యా, నాతో నీవు రావాలయ్యా. యేసు మనతో వచ్చినప్పుడు ఆయన ఆత్మ నడిపింపు మనకున్నదండి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, వ్యక్తిగతంగా మనతో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మోషేను నడిపించాడు, దావీదును నడిపించాడు, దానియేలు నడిపించాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఏలియాను నడిపించాడు. గొప్ప దైవజనులను ఏ రీతిగా ఈ యొక్క దేవుడు నడిపించాడో, ద గాడ్ హూ ఇస్ పర్సనల్, ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో ఆ విషయాలన్నిటి కూడా మన దేవుని వాక్యంలో మనం చూడవచ్చండి. ప్రియమైన బిడ్డలారా, వ్యక్తిగతంగా మనతో ఉండే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరంగా ఇవ్వబడ్డాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో మనం చూద్దామండి. ఆ దేవుడు వ్యక్తిగతంగా మనతో ఉన్నప్పుడు మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము
యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. 37వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయెను. చూడండి, ఇశ్రాయేలు వారి పరిస్థితి ఆనాడు ఎలా ఉందండి? యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు వారు నెబుకద్నెజర్ రాజు ద్వారా బానిసులుగా ఆ ఒక్క చెరలో వారందరినీ కూడా నెబుకద్నెజర్ రాజు బబులోను దేశానికి తీసుకొని వచ్చాడు. ఆ బబులోను దేశానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే ఎండిపోయి ఉన్నదండి, ఎండిపోయి ఉన్నాయి. ఆ ఎండిన ఎముకలకు సాదృశ్యంగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి ఆ మొదటి కార్యం ఏంటంటే ఎండిన జీవితాలను ఆయన పునర్జీవింపజేస్తాడండి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎండిపోయినటువంటి జీవితాలను పునర్జీవింపజేస్తాడు. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, నరపుత్రుడా, నీవు మాట్లాడు, నీవు ఈ ఎముకలతో నీవు మాట్లాడు. నీవు మాట్లాడితే అవి తిరిగి, ఎండిన ఎముకలు తిరిగి జీవము పొందుకుంటాయి. ఆ పెంతెకోస్తు నాడు కూడా అండి, ఆ 120 మంది వారి జీవితాలు కూడా ఎండిపోయి ఉన్నాయి. వారు మరి చూడండి, వారు పడిపోయినటువంటి జీవితము, కొందరు అప్పటి వరకు యేసు ఎవరు అని తెలియనని తిరస్కరించినటువంటి జీవితాలు, పడిపోయినటువంటి జీవితాలు, తప్పిపోయినటువంటి జీవితాలు. ఆయన యేసు వారిని మీరు యెరూషలేములో ఉండండి అన్నప్పుడు ఆ మేడ గదిలో వారు ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారండి. కానీ వారి పరిస్థితి ఇలానే ఉంది, ఎండిపోయి ఉన్నారండి. కానీ చూడండి, ఆ ఎండిన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారిని పునర్జీవింపజేశాడండి. యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు వారు ఎండిన ఎముకలకు సాదృశ్యంగా ఉన్నది. ఆయన అంటాడు, ఇంకా మీది వచనాలు చదివితే, నా ఆత్మను నేను కలగజేసినప్పుడు ఈ ఎండిన ఎముకలు తిరిగి మాంసంను కలిగి ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయ కాల వేళ దేవుని సన్నిధిలో వచ్చినటువంటి మనమందరం కూడా ఈ సత్యాన్ని మనస్కరించాలండి. మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో మనము ఎండిపోయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనను పునర్జీవింపజేస్తాడు. హీ విల్ రివైవ్ us అగైన్. ఆయన పునర్జీవింపజేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, కుటుంబ జీవితాలు ఎండిపోయి ఉన్నాయేమో, ఆత్మీయ జీవితాలు ఎండిపోయి ఉన్నాయేమో, మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా ఎండిపోయి ఉన్నామేమో. కానీ ఉదయకాల వేళ దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వరంగా పొందుకున్నాం. వరంగా పొందుకున్నటువంటి వారందరూ కూడా, పరిశుద్ధాత్మ దేవుని వరంగా పొందుకున్నటువంటి వారందరూ కూడా ఎండిపోయినటువంటి వారి జీవితాలను ఆయన పునర్జీవింపజేస్తున్నాడండి. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగొచ్చాడండి? గాలి వలె కదా. ఇంగ్లీష్ బైబిల్లో విండ్ అని రాయబడి ఉంది. గాలి వలెన దిగి వచ్చాడు. ఇదే పదం, ఇదే హెబ్రీ పదము మనము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నామండి. దేవుడు నరుని సృష్టించిన తర్వాత ఆయన నాసికంద్రంలో ఊదగా నరుడు ఏమయ్యాడండి? జీవాత్మ ఆయను. ఇదే పదం అండి. ఈ యొక్క గాలికి వాడబడినటువంటి హెబ్రీ పదం ఏంటంటే, ఏదైతే ఆత్మ జీవాత్మ దేవుడు మనకిచ్చాడో దానికి ఇది సాదృశ్యంగా ఉంది, హెబ్రీ పదానికి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆనాడు మానవుని యొక్క నాసికంద్రంలో దేవుడు ఊదినప్పుడు జీవాత్మ ఎలా అయ్యాడో, ఆ పెంతెకోస్తు నాడు ఆత్మీయంగా ఎండిపోయినటువంటి ఆ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు తిరిగి ఉజ్జీవింపబడ్డారండి. వారు తిరిగి ఉజ్జీవింపబడ్డారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని వరంగా పొందుకొని ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఆయన అంటున్నాడండి. ఆయన అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ఏం చేయొద్దంటండి? దుఃఖపరచకూడదు అని అంటున్నాడు. దేవుడు వరంగా పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, మరి ఏ జీవాత్మ అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని పునరుద్ధానంగా లేపిందో ఆ జీవాత్మని మనం అందరం కూడా కలిగి ఉన్నాము.
మరి ఇక్కడ పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము వరంగా కలిగి ఉన్నప్పుడు ఆ ఆత్మను ఏం చేయొద్దంటండి, దుఃఖపరచకూడదు. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల వేళ మరి మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము దుఃఖపరచకూడదండి. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము దుఃఖపరచకూడదు. చూడండి, కొన్ని విషయాలు ఎలా దుఃఖపరుస్తామో కొన్ని విషయాలు తను రాస్తున్నాడు. 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్టు 31వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడండి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, తర్వాత ఏంటండి, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించి. చూడండి, కోపము, ద్వేషము, అల్లరి ఇలాంటివి మన జీవితాలలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేస్తున్నామండి, దుఃఖపరుస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల వేళ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరుస్తున్నాం. ఎలా అంటే, చాలాసార్లు మనము కోపంను వ్యక్తపరుస్తున్నామేమో, చాలాసార్లు మనము మరి క్రోధంను చూపిస్తున్నామేమో, కొన్నిసార్లు మన జీవితంలో మనము చాలా విషయాలను మరి చులకనగా తీసుకుంటున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి అని అంటున్నాడు. ఎండిన జీవితాలను జీవింపజేసినటువంటి ఆ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు అంటున్నాడు. 32వ వచనంలో కూడా మరి ఎలా ఉండాలో చెప్తున్నాడండి. ఒకటి, ఇవి 31వ వచనంలో ఉన్నటువంటి విషయాలు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. 32వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుము. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల వేళ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించేటప్పుడు ప్రేమ కలిగి కరుణా హృదయంకై ఒకరిని ఒకరు మనము క్షమించేవారిగా ఉండాలి. అందుకని ఆత్మఫలంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిది ఏంటండి, ప్రేమ. ఆ ఆత్మఫలాలు పరలోక రాజ్యానికి వెళ్ళుటకు మనకు సహాయపడుతుంటున్నాయండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు. చూడండి, రెండో విషయము, ఎండిన జీవితాలను ఆయన పునర్జీవింపజేస్తుంటున్నాడు. ఆశ లేని జీవితాలను ఆయన పునర్జీవింపజేస్తుంటున్నాడు. తిరిగి ఎజికేల్ గ్రంథానికి వస్తాం. 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ చివరి భాగంలో మనం చూస్తుంటున్నాం. చూడండి, ఆయన అంటున్న మాట ఏంటంటే, మన ఆశ విఫలమాయను. మన ఆశ ఏమైందంటండి, వాళ్ళ ఆశలు విఫలమాయను. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి, వారి ప్రాంతం నుండి దూరంగా ఉన్నారు, వారి ప్రజల నుండి దూరంగా ఉన్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వారి దేవుడు సజీవుడైనటువంటి దేవునికి వారు దూరంగా జీవిస్తున్నారు. కాబట్టి వారు మరి ఈ యొక్క చెరలో పంపించబడ్డారండి. అలాంటి సమయంలో చూడండి, వారు అంటున్న మాట ఏంటంటే, మా ఆశ విఫలమైనది అని అనుకుంటున్నారు. ఎజికేలు, నరపుత్రుడా, విషయాన్ని చెప్పు. వారు అనుకుంటున్న విషయం ఏంటంటే, మా ఆశలన్నీ కూడా విఫలమయ్యాయి అంటున్నాడు. కానీ 10వ వచనంలో చూసినట్లయితే, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు జీవులై లేచి లెక్కింప సంఖ్య కానీ మహాసైన్యం వలె నిలిచెను. చూడండి, ఆశ లేని జీవితాలను దేవుడు ఎలా ఆశీర్వదించాడో. ఎప్పుడైతే తను ప్రవచించాడో జీవము లేని ఆ శరీరాలు లేచి నిలబడ్డాయంటండి. మహాసైన్యం వలె వారు నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ లేని జీవితాలను ఆయన పునర్జీవింపజేస్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఆయన మన జీవితాలకు నిరీక్షణను కలగజేస్తున్నాడండి. ఆయన మన జీవితాలకు నిరీక్షణను కలగజేస్తుంటున్నాడు. ఒక మాట మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును గాక. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే రెండో ఆశీర్వాదం ఏమిటంటే, మనతో ఆయన ఉన్నప్పుడు
ఆశ లేని జీవితాలకు నిరీక్షణను ఆయన దయచేస్తున్నాడండి. ఎలా మన నిరీక్షణ మనం నిరీక్షణలో బలపరచబడగలము, ఎలా ఈ నిరీక్షణను మనం పెంపొందించగలమంటే దేవుని వాక్యంను విన్నప్పుడు, దేవుని వాక్యంలో సమయం గడిపినప్పుడు, లేదా చూడండి దేవుని యొక్క విషయాలు మనము చేసేటప్పుడు, దేవుని విషయాల్లో మనము పాల్గొనినప్పుడు మన యొక్క నిరీక్షణను పెంపొందింపజేసుకుంటామండి. ఆశ లేని జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు నిరీక్షణనిస్తుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శిష్యులు అనుకున్నారు ప్రభు వెళ్ళిపోయాడు, 10 రోజులైతే ఉండమన్నాడు. కలవరం అనేది వాళ్ళ జీవితంలో ఉన్నదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ కలవరాన్ని ఆయన తీసేశాడండి. ఈ యొక్క ఉదయకాల వేళ ప్రియమైన సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన చేసే రెండో పని ఏంటంటే, ఆయన నిరీక్షణ లేని వారికి, ఆశ లేని వారికి ఆయన నిరీక్షణను దయచేయు దేవుడై ఉన్నాడు. దేవుడు ఉన్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ఇంకో విషయాన్ని మనం గుర్తించుకుందాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన ఒక వరంగా ఇవ్వబడ్డాడు. మనము దేవుని నుండి ఎడబాసిలేమండి, దేవుని నుండి మనము దూరంగా లేము. చూడండి, ఆత్మదేవుడు మనలోనే ఉంటున్నాడు. మనము పాపం చేసినప్పుడు ఆయన దుఃఖిస్తుంటున్నాడు. మనము దుఃఖించినా కానీ ఆయన మనతో ఉన్నాడండి. మనము దేవుని నుండి దూరంగా లేము. ఆయన అనుక్షణము మనం దేవునికి దగ్గరగా తెచ్చుటకు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ యొక్క ఉదయకాల వేళ ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రభువుకు దగ్గరగా ఆయన చేర్చుతున్నాడండి. అందుకనే పౌలు భక్తుడు తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అండి, చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ ఆత్మను చల్లార్పకుడి అని అంటున్నాడు. డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్ గాడ్ అని అంటున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ దినము మొట్టమొదటి ఆశీర్వాదము ఈ శిష్యులు అనుభవించింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు వరంగా పొందుకున్నారు. రెండో సత్యాన్ని నేను చెప్తాను చూడండి. ఆ దినము వారు పొందుకున్నటువంటి రెండో ఆశీర్వాదం ఏంటంటే, వారు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కూడా వారు అనుభవించారండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వారు అనుభవించారు. చూడండి, జకరియా గ్రంథం 4వ అధ్యాయము మరి 6వ వచనంలో ఒక మాట ఉందండి. ఆయన అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆనాడు 120 మంది ఆ ఒక్క పైగదిలో ఉన్నప్పుడు అందరూ కూడా బలహీనులేనండి. చూడండి, పేతురు ముమ్మారు బొంకాడు. మరి తిమోతి పునరుద్ధానుడైనటువంటి యేసును మరి ఆయన పునరుద్ధానుడయ్యాడని ఆ ఒక్క నమ్ముటకు ఆయన సందేహించాడండి. డౌటింగ్ థామస్, అలాంటి బలహీనమైనటువంటి వారు ఉన్నారండి. కానీ ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు వరంగా పొందుకున్నారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని ఇచ్చాడు. ఆయన కార్యము చేయుటకు బలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల వేళ ప్రియమైన బిడ్డలారా, దేవుని పరిచర్యను మనం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరము. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఒక దేశాన్ని నడిపించినటువంటి సౌలు మహారాజు, దావీదు మహారాజు, సొలొమోను మహారాజు మనం చూసినట్లయితే వారు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డారు. మరి తన జనులకు నాయకులుగా ఉన్నటువంటి గిడియోను, మరి సంసోను, వారు పరిశుద్ధాత్మ దేవుని చేత వారు నడిపించబడ్డారండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సువార్తను ప్రకటించే ప్రతి వ్యక్తి కూడా ఆత్మ చేత బలపరచబడి వారు గొప్ప రీతిగా వాడబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆనాడు పెంతెకోస్తు దినాన రెండో అనుభవం ఏంటంటే, దే ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వారు అనుభవించి ఏం చేశారండి? ఆ దినం వారు ఏం చేశారు? వారు భాషల్లో మాట్లాడారు కదా, చూడండి, ఇక్కడ చూడండి, మా దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే
ఆ భాషలు అన్నప్పుడు గ్రీక్ పదం ఏమని రాయబడిందంటే గ్లోసా అనే పదం గ్రీక్ పదం రాయబడిందండి. గ్లోసా అంటే లాంగ్వేజ్, ఒక ప్రాంతం వారు మాట్లాడే భాష. ఆ పెంతెకోస్తు నాడు ఆనాడు మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారు గ్లోసా అంటే లాంగ్వేజ్ని వారు మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి 5వ వచనంలో మనం ఏం చదువుకున్నామండి, ఆకాశం కింద ఉన్నటువంటి ఆ యూదులందరూ కూడా యెరూషలేములో వారికి వచ్చారు. ఆ దేశాలలో వారి వారి ప్రాంతీయ భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 8వ వచనంలో లేదా 7వ వచనం నుండి మనం చూసినట్లయితే, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదే అని అంటున్నాడు. చూడండి, మనము పుట్టినటువంటి దేశంలో వారు పుట్టినటువంటి దేశంలో మరి వారు మాట్లాడే భాషను వారు వింటూ ఉన్నారండి. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు వారు భాషల్లో మాట్లాడినప్పుడు ఇట్ వాజ్ అ లాంగ్వేజ్. అది ఒక ప్రాంతానికి చెందినటువంటి భాషలు. ఆ భాషలు వారు మాట్లాడారండి. చూడండి, ఒక బోధ వస్తుంది, కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంటంటే భాషల్లో మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడని అంటారు. ఇంకో మాట చెప్తాను చూడండి, చాలామంది ఏమంటారంటే బ్యాప్టిస్ట్ వారిలో పరిశుద్ధాత్మ లేడు, వారు భాషలలో మాట్లాడని అంటారు. అంటే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు ఉండవలసినటువంటి ఆ ఒక ఫలం ఏంటిది, వరం ఏంటిదంటే ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, ఇలాంటివి మనలో ఉండాలండి. చూడండి, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే ఒక మాట అంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే భాషలు నిలిచిపోతాయని అంటున్నాడండి. భాషలు ఏమైతాయంట? నిలిచిపోతాయి. ఎప్పుడు? పరిపూర్ణమైనటువంటి వాక్యం వచ్చినప్పుడు అండి. ఈ వాక్యము పరిపూర్ణమైనటువంటిది. మన అనుదిన చర్యలో, విశ్వాస జీవితంలో మనం ఏది నమ్మాలో, ఏది పాటించాలో ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నామండి. వారు శక్తి నుండి వారు ఆ దినము ప్రభు యొక్క సువార్తను వారు ప్రకటించారు. ప్రియమైన బిడ్డలారా, పెంతెకోస్తు నాడు వారు అనుభవించినటువంటి రెండో ఆశీర్వాదము, దేవుని శక్తిని వారు అనుభవించారు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని వారు పొందుకున్నారు. రెండోది, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు. మూడోది, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ప్రవచనము ఆ దినము నెరవేర్చబడిందండి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయండి. ఆయన జననం గురించి ప్రవచనం ఉంది, ఆయన యొక్క శ్రమల గురించి ప్రవచనం ఉంది, ఆయన అద్భుతాల గురించి ప్రవచనం ఉంది, ఆయన యొక్క పునరుద్ధానం గురించి, పునరుద్ధానం గురించి ప్రవచనం ఉంది. ఈ రీతిగా ఎన్నో ప్రవచనములు యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయండి. ఇదే అపోస్తల కార్యము 2వ అధ్యాయము మరి ఆ ఒక 16వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ 2 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయండి. ఒకటి యోయేలు ప్రవచనము ఏమని రాయబడి ఉందండి? యోయేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినమందు నేను మనుషుల మీద నా ఆత్మ కుమ్మరించెదను. ఆ తర్వాత ఏమంటున్నాడు? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగుదురు, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసురాలి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. యోయేలు యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడిందండి. మీరు ఇంకో మాటను అడగవచ్చు నన్ను, ఇక్కడ పాస్టర్ గారు అంత్యదినం అని రాయబడింది కదా అని అంటారు. అంత్యదినం అనేది ఎప్పుడు ప్రారంభించబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన ఆ తర్వాత దినాన్ని నుండి అంత్యదినాలు ప్రారంభమైందండి. ఆయన ఆరోహణమైన తర్వాత రోజు నుండి అంత్యదినాలు ప్రారంభమైంది. యోయేలు యొక్క ప్రవచనము ఆ దినము నెరవేర్చబడింది. పెంతెకోస్తు నాడు యోయేలు యొక్క ప్రవచనము నెరవేర్చబడింది. రెండోది, బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క ప్రవచనము నెరవేర్చబడిందండి. ఒకసారి నాతో మత్తయి సువార్త 3వ అధ్యాయము
3వ అధ్యాయము 11వ వచనము. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. చూడండి, ఆనాడు 2 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. చూడండి, ఒకటి యోయేలు ప్రవచనము, రెండోది బాప్తిజం ఇచ్చు యోహాను ప్రవచనం అండి. నా వెనుక వచ్చేవాడు శక్తివంతుడు, యేసుక్రీస్తు ప్రభు, ఆయన అగ్నితో మీకు బాప్తిజం ఇస్తానంటున్నాడండి. ఇదే అపోస్తల కార్యము 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యోహాను నీళ్ళతో బాప్తిజం ఇచ్చాను కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరు. చూడండి, కొద్ది దినములోగా పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజం పొందెదరు అన్నారు. ఆనాడు అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యోహాను ప్రవచనము కూడా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియదేని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండడం అనేది, అది విశ్వాసులకు అందరికీ కూడా దేవుడు దయచేశాడండి. వారు చిన్నవారే కానివ్వండి, వారు పెద్దవారే కానివ్వండి, వారు వృద్ధులే కానివ్వండి, వారు యవనస్తులే కానివ్వండి, వారు గొప్పవారే కానివ్వండి, వారు పేదవారే కానివ్వండి, విశ్వసించినటువంటి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వరంగా ఇవ్వబడ్డాడు. ఈ యొక్క ఉదయకాల వేళ నేటి ఆరాధనలో చేర్చినటువంటి మనమందరం కూడా ప్రభు మనందరినీ కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండాలని ఆయన వాగ్దానం ఇస్తుంటున్నాడు, ఆయన మనకు ఆజ్ఞనిస్తున్నాడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడి ఉండుడి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడి ఉండడి. ప్రియమైన బిడ్డలారా, నేటి ఆరాధనలో ఈ పెంతెకోస్తు ఆదివారం గురించి మనము ఆలోచించినప్పుడు, ఆ దినం పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఉన్నటువంటి 3వ వ్యక్తి సంఘం పైనకి ఆయన వచ్చి సంఘాన్ని ఆయన దేవుని రాజ్యం కొరకు నడిపించాడు. దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆయన నడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నామండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుని చేత అనుదినము మనము నింపబడి ఉండాలండి. తలలోంచినట్లయితే ప్రార్థించుకుందాం. మా దేవ, మా ప్రభా, నీ పవిత్రమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయనా. శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఇదిగో ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాకు నేర్పించినటువంటి విలువైనటువంటి సత్యాలకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా, పరిశుద్ధుడా నైనా తండ్రి, నీ ఆత్మను మాకు కలగజేశావు. దేవా, నీ ఆత్మనైనా మమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తుందని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఇదిగో ప్రభువా, నీ ఆత్మనునైనా మేము విసర్జించకుండా, దేవానైనా తండ్రి, నీ ఆత్మనునైనా మేము దుఃఖపరచకుండా, ఎల్లప్పుడూ నైనా పరిశుద్ధాత్మ ద్వారా మేము నింపబడి ఉంటే కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో ప్రభువా, పరిశుద్ధుడా నైనా తండ్రి, మరోసారి నైనా చేరి వచ్చినటువంటి సంఘస్థులందరిని బట్టి పేరు పేరునైనా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవా, నీవు మాలో నివసిస్తున్నందుకు నీకు వందనాలు. దేవా, ఇదిగో ప్రభువా, నిన్ను కలిగినటువంటి మేము నీ పోలికలో నీ స్వరూపంలోనైనా మేము మార్చబట్టుకు కృప దయచేయండి. నీ సత్యాలనునైనా మేము గ్రహించి వాటిని అనుసరిస్తూ ఈ లోకంలో నీ సాక్షులుగా మేము జీవించుటకు నీ పరిశుద్ధాత్మ కార్యములనైనా మాలో నీవు జరిపించుమని, దేవా, నీ దీవెనలు మా మీద కుమ్మరించుమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్.